హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు మీ మధ్యలో రావడానికి ముఖ్య గల కారణం ఏమంటే, మన మతోన్మాది భాస్కర్ రాజు గారు ఏం చేస్తున్నారంటే, ఒక ఛానల్లో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యేసు ప్రభువుని ఎలా దేవుడు, చనిపోయిన వాడు ఎలా దేవుడు అవుతాడు, చనిపోయిన వాడు దేవుడని మనం అనవచ్చా అనేసి మాట్లాడుతూ ఉన్నారు. అయితే చనిపోయిన వారు దేవుడే కాదు అనే రకంగా భాస్కర్ రాజు గారు మాట్లాడుతున్నారు. ఈ వీడియో కేవలం మతోన్మాది భాస్కర్ రాజు గారికి మాత్రమే వర్తిస్తుంది. విఘ్నులైన హైందవ సహోదరులకు అయితే మాత్రం కాదు. అటువంటి వారు ఎవరైనా ఉంటే మీరు ఇప్పుడే ఈ వీడియోని స్టాప్ చేయండి. ఎందుకోసం అంటే ఈ వీడియో మీ కొరకు చేయట్లేదు. చూడండి, ముందుగా ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి విందాము. సో సరే, ఇప్పుడు దేవుడి దగ్గరకు వద్దాం. యేసు ఒకవేళ నిజంగా ఉండుంటే ఆయన మానవుడే అవుతాడు, కానీ దేవుడు అయితే కాదు. ఎందుకంటే దేవుడు అనేవాడు చచ్చిపోతాడా కిరణ్? చచ్చిపోయే ఆప్షన్ లేదు. ఇప్పుడు వీళ్ళేం చెప్తారంటే యేసు అనేవాడు మా పాపాల కోసం. అసలు చచ్చిపోయేవాడు దేవుడు ఎట్లయితాడు? చచ్చిపోవడం అసలు దేవుడు చచ్చిపోవడం ఏంది? దేవుడు చచ్చిపోడు కదా. దేవుడు చచ్చిపోతే అసలు ఈ విశ్వం ఉంటుందా? సో సరే, ఇప్పుడు దేవుడి దగ్గరకు వద్దాం. యేసు ఒకవేళ నిజంగా ఉండుంటే ఆయన మానవుడే అవుతాడు, కానీ దేవుడు అయితే కాదు. ఎందుకంటే దేవుడు అనేవాడు చచ్చిపోతాడా కిరణ్? చచ్చిపోయే ఆప్షన్ లేదు. ఇప్పుడు వీళ్ళేం చెప్తారంటే యేసు అనేవాడు మా పాపాల కోసం. అసలు చచ్చిపోయేవాడు దేవుడు ఎట్లయితాడు? చచ్చిపోవడం అసలు దేవుడు చచ్చిపోవడం ఏంది? దేవుడు చచ్చిపోడు కదా. దేవుడు చచ్చిపోతే అసలు ఈ విశ్వం ఉంటుందా? చూసింటారు కదా ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరులారా, ఎప్పుడు చూసినా గానీ యేసు ప్రభు గురించి, యేసు ప్రభు గారి దైవత్వం గురించి ఎలా మాట్లాడుతున్నారో, ఏది ఏమైనప్పటికీ ఈ మతోన్మాదులకు బైబిల్ నుంచి సమాధానం, మళ్ళా ఓల గ్రంథాల్లో నుంచి ఒక ప్రశ్న అడగవలసిన జవాబుదారీ మన మీద ఉంది. కాబట్టి ఈరోజు మనము యేసు ప్రభు యొక్క మరణము, ఆయన యొక్క పునరుత్థానం గురించి కానీ మనం చూద్దాము. తర్వాత ఓల యొక్క గ్రంథాల్లో ఓలు ఆరాధించేటువంటి దేవుడు చనిపోయాడు. చనిపోయిన అతను దేవుడు కాగలడా? చనిపోయే వాళ్ళు దేవుడే కాదు అని మతోన్మాది భాస్కర్ రాజు గారు అంటున్నారు. అలాగైతే చనిపోయినటువంటి హైందవ గ్రంథాల్లో ఉన్నటువంటి దేవుళ్ళు ఎలా దేవుడు అవుతారు? ఆయన దీనికి సమాధానం చెప్పాలా? ఈరోజు మనము చూడండి, మన రక్షకుడైన యేసుక్రీస్తు మన పాపాల కొరకై సిలువ మీద ఆయన తన ప్రాణాలను చెల్లించారు. 3వ దినాన్న ఆయన పునరుత్థానం గాని పొందారు. భాస్కర్ రాజు గారు, మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభు గారు మనందరి కొరకు, మీ కొరకు కానీ మతోన్మాదులందరి కొరకు కానీ ఆయన తన ప్రాణాన్ని చెల్లించారు. మీ అందరి పాపాల నిమిత్తమై ఆయన సిలువ మీద బలి అయిండ్రు. ఆయన తిరిగి 3వ రాజు పునరుత్థానం గాని పొంది ఉన్నారు. మీరు చనిపోయిన దాన్ని వరకు మాత్రమే చూసి ఉన్నారు. మీరు బైబిల్ని కరెక్ట్గా కానీ చదివినట్లయితే ఆయన పునరుత్థానాన్ని పొందిన విషయం కానీ ఉంది. దానికి అనేక మంది ఆయన పునరుత్థానం పొంది అయిన తర్వాత అనేక మంది ఆయన పునరుత్థానాన్ని గాని చూసి ఉన్నారు. ఈ విషయాన్ని గాని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలా. చూడండి, యేసు ప్రభు గారి గురించి చూసేటప్పుడు యూదా ద్రోహంతో యేసుని పట్టుకొని ప్రధాన యాజకులకు పిలాతుని ఎదుట తీసుకువచ్చారు. ఆయన నిర్దోషి అయిన జన సమూహము ఆయనను సిలువ వేయమని కేకలు వేసిండ్రు. గొల్గోతా అనే ప్రాంతంలో యేసుని సిలువపై వేశారు. ఆయన తలపై ముళ్ళు కిరీటాన్ని పెట్టారు. ఆయన చేతులకి కాళ్ళకు నేల్స్ ని కొట్టినారు. ఆయన పొట్టని బల్లెంతో పొడిచి ఉన్నారు. తర్వాత చూసేటప్పుడు చూడండి, మధ్యాహ్నం 3 గంటల వరకు దేశమంతా, ఆ ప్రాంతమంతా చీకటి కమ్మింది. అప్పుడు యేసు ఏమని చెప్తా ఉన్నారంటే, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని చెప్పి ఆయన ప్రాణాన్ని విడిచిండ్రు. ఆయన ప్రాణాన్ని ఆయనే అప్పగించిండ్రు. తర్వాత చూసేటప్పుడు చూడండి, యోసేఫు మరియు నికోదేము యేసు ప్రభు వారి శరీరాన్ని తీసుకొని పోయి కొత్తగా తయారు చేయబడినటువంటి సమాధిలో యేసు ప్రభుని ఉంచి అక్కడ సమాధి చేశారు. 3వ దినమున ఉదయము దేవదూత రాయిని తొలగించింది. సమాధి ఖాళీగా ఉంది. యేసు మృతులలో నుండి లేచాడని మహిమలో వెలుగుతూ శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు. యేసు ప్రభు 3వ రోజు ఆయన తిరిగి లేచైన తర్వాత ఆయన మహిమతో అలా లేచినటువంటి ఆయన తన శిష్యులకు గాని ప్రత్యక్షమైండు. యేసు తన శిష్యుల మధ్య ప్రత్యక్షమై శాంతి మీకు కలుగును గాక అని చెప్పిండు. ఆయన గాయాలను వాళ్ళకి చూపించిండు. పునరుత్థానం నిజమే అని యేసు ప్రభు నిరూపించి ఆయన పరలోకానికి ఆరోహణమైపోయిండు. ఈ విషయాన్ని మనం చూసేటప్పుడు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు మరణం మన పాపాల కొరకు బలి అయిండు. ఆయన పునరుత్థానం మన నిత్య జీవానికి హామీ ఇస్తుంది.
ఆయనపై విశ్వాసం ఉంచిన వారికి రక్షణ లభిస్తుంది. యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచితే భాస్కర్ రాజు గారు మీరు గాని రక్షింపబడతారు. అయితే చూడండి, సనాతన ధర్మంలో అనేక మంది ఆరాధించేటువంటి దైవమై ఉన్నటువంటి రాముడు గారి ఒక మరణం జరిగింది. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోలేదా? చూడండి, వాల్మీకి రామాయణము, పుల్లెల శ్రీరామచంద్రుడు రచించినటువంటి గ్రంథము ఉత్తరాఖండము, ఇక్కడ కానీ చూస్తే 110వ సర్గంలో ఇక్కడ చూడండి టాపిక్ ఏమని ఉంటుందంటే, సోదర సహితుడైన రాముడు తన వైష్ణవ తేజస్సుతో ప్రవేశించుట, రామునితో వచ్చిన వారికందరికి సంతానక మను లోకము లభించుట. చూడండి, ఇక్కడ చూసేటప్పుడు 110వ సర్గంలో ఉత్తరాఖండంలో బాగా వినాల భాస్కర్ రాజు గారు, ఇక్కడ ఏం జరుగుతుందంటే రాముడు గారు తన ప్రాణాన్ని వదిలేటువంటి సందర్భం. ఇక్కడ ఏం జరుగుతుందంటే అయోధ్య నగరంలో ఉండే ప్రతి ఒక్కరు కానీ రాముడితో పాటు చనిపోయిండ్రు. చనిపోయిన తర్వాతనే కదా వాళ్ళు కైలాసానికో లేకపోతే విష్ణులోకానికో ఎక్కడికో వెళ్ళేది. చూడండి, అదే రీతిగా అందరూ ప్రాణాన్ని భూమిపైన వదిలి వెళ్ళిండ్రు. అంటే రాముడు ఒక్కడే కాదు, రామునితో పాటు అనేక మంది భూమి మీద ఉండే, అంటే అయోధ్య నగరంలో ఉండే ప్రతి ఒక్క ప్రాణులు, పశువులు అన్ని పోయి రాముడితో పాటు చనిపోయినాయి. చూడండి, ఇక్కడ చూస్తా ఉంటాం. చూడండి, రాముడు 1.5 యోజనముల దూరమున వెళ్ళి పుణ్యమైన ఉదకము గల పశ్చిమాభిముఖుడుగా ఉన్న తన చేత ఆశ్రయింపబడిన సరయు నదిని చూచెను. రాజైన రాముడు సుళ్లతో వ్యాకులమైన జలము గల ఆ నదిని అంతటా పరిశీలించుచు తిరిగి ప్రజలతో తాను ప్రవేశించుటకు తగిన స్వర్గ ప్రాపకమైన ప్రదేశములకు వచ్చెను. అప్పుడు సమస్త లోకములకు పితామహుడైన బ్రహ్మదేవుడు బాగుగా అలంకరించుకొనిన మహాత్ములైన సకల దేవతలతో కలిసి దివ్యములైన 100,000,000 విమానములు వెంటరాగా రాముడు స్వర్గమునకు వెళ్ళుటకై వచ్చిన స్థానమునకు వచ్చెను. సహజమైన కాంతి తేజస్సు గల పుణ్యాత్ములైన దేవతలతో అత్యుత్తమమైన ఆకాశము దివ్యమైన తేజస్సుతో నిండినదై తేజో రూపమైపోయెను. సువాసనతో సుఖప్రదములైన పుణ్యములైన గాలులు వీచెను. దేవతలు కురిపించిన పుష్పవృష్టి మహాప్రవాహము వలె పడెను. 100 కొలది తూర్యముల ధ్వనులతో వ్యాకులమైన గంధర్వులతోనూ అప్సరసలతోనూ సంకులముగా ఉన్న ఆ సమయమునందు రాముడు సరయూ నది జలము వైపు మెల్లగా నడిచెను. చూడండి, అనేక మంది ఈయన్ని వెంబడించిండ్రు. ఈయనతో పాటు రాముడు గారు గాని సరయూ నదిలో వెళ్ళి ఆయన అలానే తన యొక్క అవతారాన్ని ముగించిండు. రామ అవతారాన్ని ముగించి ఆయన తిరిగి పోతాండు. చూడండి, ఇక్కడ చూసేటప్పుడు మళ్ళీ 8వ శ్లోకము, దాని యొక్క తాత్పర్యము. అప్పుడు బ్రహ్మదేవుడు ఆకాశమునందు కొంచెము దగ్గరగా వచ్చి, విష్ణు రమ్ము, నీకు మంగళమగుగాక, రామ భాగ్యవశము చేత వచ్చినావు. చూడండి, ఈడ బ్రహ్మదేవుడు గాని ఇలా అంటుండు. అంటే రాముడు గారు ఏం చేసిండ్రంటే ఆ సరయూ నదిలో అలాగే వెళ్ళి తన ప్రాణాన్ని వదిలేసిండు. అంటే ఇలా వెళ్ళి వదిలేయడం సూసైడ్ కాదా? భాస్కర్ రాజు గారు మీరే చెప్పాలా. ఇలా వెళ్ళి అలానే సరయూ నదిలో పోయి మునిగి అలా చనిపోతే అది సూసైడ్ కాదా? అంటే దేవుడు అనేవాడు చనిపోతాడా అని మీరు ప్రశ్నిస్తున్నారు కదా, ఆ ప్రశ్న కానీ మీకే అడుగుతా ఉన్నాను. రాముడు గారు ఇలా చనిపోయిండ్రు కదా, రాముడు ఎలా దేవుడు అవుతాడు? మీరే చెప్పాలా. చనిపోయేవారు దేవుడు కాదు కదా అన్నారు. అయితే రాముడు గారు ఇక్కడ చనిపోయిండ్రు, తిరిగి ఆయన లేలే, ఆయన ఇలానే పడి రాముడు చనిపోయిండు. రాముడు దేవుడు ఎలా అవుతాడు? మీరే సమాధానం చెప్పండి. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, మీరు కానీ సత్యాన్ని తెలుసుకోవాలని, ఇటువంటి మతోన్మాదుల మాటలు మీరు నమ్మకూడదని, మీరు సత్యాన్ని తెలుసుకోవాలని మేము ఇటువంటి వీడియోలు చేస్తున్నాము. ఈ వీడియో గురించి మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తెలపాలంటే కమెంట్ ద్వారా తెలపండి. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక. ఆమేన్.